నమస్తే, నా పేరు సుమలత. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. బోండా ఉమా ప్రశ్నకు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ రిప్లై. భారత్ లో ఐఫోన్ 17 ప్రపంచం రికార్డు స్థాయిలో ఫ్రీ బుకింగ్స్. వెటర్నరీ డాక్టర్ పోస్టులని భర్తీ చేస్తాం, మంత్రి అచ్చెన్నాయుడు. విశాఖలో హెచ్పిసిఎల్ ప్లాంట్ లో ప్రమాదం. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకునే విషయంలో ఏ ఒక్కరిని లక్ష్యంగా చేసుకోబోమని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదే సమయంలో నిబంధనలు అతిక్రమించే పరిశ్రమలపై మరీ కఠినంగా వ్యవహరిస్తే చాలా కంపెనీలు మూతపడిపోయే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మాధవ్ గారు చెప్పిన ఫస్ట్ అది మోర్ రెలవెంట్ క్వశ్చన్ కాబట్టి దీనికంటే ఫస్ట్ లెట్ మీ ఆన్సర్ ఫర్ దట్. ఈ ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ దాదాపు 9 అడుగులు 8 అడుగులు ఉండాల్సింది అది 5 అడుగులకు వచ్చింది అనేది. అలాగే గుంటూరులో ఈ కాలువల్లో పూడికలు కానీ ఇవి ప్రత్యేకించి నేను ఈ ఫస్ట్ గుంటూరుని మోడల్గా తీసుకొని ఈ దసరా తర్వాతే నేను ప్రత్యక్షంగా వెళ్తాను ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ మేము గత కొద్ది రోజులుగా డిస్కస్ చేసి, ఎందుకంటే అపాయింట్మెంట్స్ కొంచెం లేట్ అయినాయి అందరి. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్ వెరీ లిమిటెడ్ ఉంది, మనకి చాలామంది ఇంకా హైర్ చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం కూడా నియమించాల్సిన సభ్యులను నియమించలేదు, కావాల్సిన సిబ్బందిని నియమించలేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్ రియల్. నేను ప్రాక్టికల్గా గౌరవ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర గారు చెప్పిన దానికంటే వారికంటే ముందే నేను చాలా లోతుగా దీని మీద అధ్యయనం చేశాను అధ్యక్ష. చేసినప్పుడు ఒక షార్టేజ్ ఏముందంటే ఎంప్లాయీ షార్టేజ్ చాలా ఉంది. ఎంప్లాయ్మెంట్ చాలామంది ఒక ఎంప్లాయ్మెంట్ ఇంత కావాలంటే దాంట్లో దాదాపు ఒక 2/3 లేదు అధ్యక్ష. వాళ్ళు ఉన్న డిమాండ్కి పెరుగుతున్న గ్రోత్కి దాని తగ్గ మానిటరింగ్ చేయడానికి లేరు ఒక మనుషులు. అలాగే దీంట్లో అవకతవకలు ఉన్నాయా అంటే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫస్ట్ పని చేయాల్సిన ఎవరు అధ్యక్ష? అర్బన్ బాడీస్ పనిచేయాలి, మున్సిపాలిటీస్ పనిచేయాలి. ఎవ్రీథింగ్ యూ కెనాట్ కంప్లీట్లీ డైరెక్ట్లీ కోరిలేట్ విత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అలాగే వారిది నేను ఆయన సరిదిద్దుకోవాలో లేదంటే నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఇది అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని. అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధం లేదు, ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటాను. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హ్యాస్ ఓపెన్డ్ ఇట్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసినది అధ్యక్ష. కాకపోతే దీని మీద అవగాహన కల్పించాలి, అసలు వెళ్తే కొంత సమాధానం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది, దానికి అదొక మేజర్ సమస్య. అలాగే వారు లేవనెత్తింది ఇంకొకటి రామ్కి సంస్థ మీద, వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ. అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదన్నా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు అధ్యక్ష. ఇప్పుడు మీకు ఇందాక నేను ఎందుకు ప్రస్తావించానంటే ఉదాహరణకి ఫ్లెక్సీస్. ఇప్పుడు ఫ్లెక్సీలని వెంటనే మనందరికీ తెలుసు, ఫ్లెక్సీస్ మైక్రో లెవెల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి భూమిలోకి ఇంకిపోతున్నాయి, నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి, గాల్లో కలిసిపోతున్నాయి, ఆ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ తెలుసు. కానీ ఏదైనా వెంటనే బ్యాన్ చేద్దామంటే ఇట్ హెస్ బికమ్ అన్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఫర్ మెనీ పీపుల్. కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి. సో దీనికి ఏం చేయాలి? దీనికి చాలా
సహజ క్రమంలో తీసుకురావాలి, ఒక మార్పు పట్టుకురావాలి, చాలా సహజ క్రమంలో కొంత అవగాహన కల్పించాలి, వారికి కొంత తెలియజేయాలి. సడన్గా మెషిన్ పెట్టాల్సిన ప్లాస్టిక్ పెట్టే చోట బయోడిగ్రేడబుల్ మెటీరియల్ పెట్టాలంటే దానికి ఆ పర్టికులర్ ప్రింటింగ్ మెషిన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే కలర్స్ అంత సాచురేషన్ ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా ఆలోచించాలి అధ్యక్ష. నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్లాస్టిక్ చిన్న వెటర్నరీ డాక్టర్ పోస్టుల భర్తీపై అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. గత 5 ఏళ్ల పాలనలో ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్ పోస్టులన్నీ భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనిపై ఒక ప్రణాళికను రూపొందించి పంపించాం. పైనుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పోస్టులు భర్తీ చేస్తాం. పశు వైద్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాం అని అన్నారు. కొత్తగా మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం 2017వ సంవత్సరంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక నోటిఫికేషన్ ఇచ్చి 303 వెటర్నరీ డాక్టర్ పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. మళ్ళీ 2018లో కూడా ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చి 223 వెటర్నరీ డాక్టర్ పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. తర్వాత ప్రభుత్వం మారింది, 5 సంవత్సరాలు ఒక్క డాక్టర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష. మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ విధంగా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి మొత్తం ఒక ప్రణాళిక వేసుకొని ఫైనాన్స్ పంపించాం. ఫైనాన్స్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే మొత్తం ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ పోస్టులు అన్నింటికీ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయడానికి మేము సిద్ధపడుతున్నాం అధ్యక్ష. ఈలోగా ఎక్కడ కూడా పశు వైద్యానికి ఇబ్బంది పడకూడదని ఆల్టర్నేటివ్గా అరేంజ్ చేశాం. ఎవరైతే గ్రామ స్థాయిలో దాదాపుగా 6137 మంది వెటర్నరీ అసిస్టెంట్స్ ఉన్నారు అధ్యక్ష. ప్రతి గ్రామంలో కూడా ఉన్నారు. ఇందులో హైలీ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైతే బీవీఎస్ చేసేవాళ్ళు, ఎంఈఎస్ చేసేవాళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళందరినీ తీసుకొని ఏ హాస్పిటల్లో కూడా డాక్టర్ లేడనే విధానం లేకుండా, ఎక్కడ కూడా పశు వైద్యానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా చేశాం. ప్రస్తుతానికైతే ఆ సమస్య లేదు. ఎవరైనా సరే ఇంకా ఈ హాస్పిటల్లో అంటే అన్ని హాస్పిటల్లో డాక్టర్లు ఉంటారు, విధానం ఉంటుంది. ఒక హాస్పిటల్లో డాక్టర్ ఉంటాడు, ఒక హాస్పిటల్లో వెటర్నరీ అసిస్టెంట్ ఉంటాడు. అలాగే 2-3 కేటగిరీలు ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ నేను ఒకసారి ఎక్కడ కూడా డాక్టర్ లేడనే సమస్య లేకుండా అన్ని ఏర్పాటు చేయడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. రెండవది, హాస్పిటల్స్ టోటల్గా మరమ్మత్తు అయిన ఉన్నాయి అధ్యక్ష. కొన్ని దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయి కానీ భవనాలు కూడా లేవు, ప్రైవేట్ ప్లేసుల్లో కూడా నడుపుతున్నారు. నేను వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు చాలామంది నాకు రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. నేను డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎక్కడ హాస్పిటల్ లేదు, ఎక్కడ హాస్పిటల్ రిపేర్ చేయాలనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని సుమారుగా 434 కొత్త హాస్పిటల్స్ ఉన్నవన్నీ కూడా మరమ్మతులు చేయడానికి RIDF మనం ఏదైతే నాబార్డు ఉందో అందులో ప్రతిపాదనలు పంపించాం. త్వరగా శాంక్షన్స్ వస్తే అవన్నీ కూడా భర్తీ చేయడానికి, నిర్మించడానికి ప్రయత్నం అంతా చేస్తాను అధ్యక్ష. విశాఖపట్నం HPCL విస్తరణ ప్లాంట్లో శుక్రవారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులు పనికి హాజరైన కొద్దిసేపటికే గ్యాస్ ప్రెజర్ ఉన్న సిలిండర్ పేలిపోవడంతో ఆందోళన నెలకొంది. ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికులను అధికారులు తక్షణమే బయటకు తరలించారు. గాయపడిన వారి సంఖ్య ఇంకా ఖరారు కాలేదు. సంఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. వెళ్ళి తరగలి
ఈరోజు హెచ్పిసిఎల్ రఫ్ గేట్ వద్ద గ్యాస్ లీక్ అయ్యి పని ప్రమాదం తప్పింది. కార్మికులు ఎవరు కూడా అందరూ డ్యూటీలకు వెళ్తూ ఇక పని సర్దుకునేటువంటి సమయంలో ఇది సడన్ గా ఒకసారి గ్యాస్ లీక్ అవడంతో అక్కడ ఉండేటువంటి ఒక ఇద్దరికి ఇంజూరీ అయిందని చెప్పి అనుకోవడం జరిగింది. అయితే ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. అయితే స్టార్టింగ్ కార్మికులందరూ పనులు సర్దుకొని అక్కడ ఉన్నారు కాబట్టి వెంటనే తెలుసుకొని వెంటనే కార్మికులందరినీ కూడా బయటికి పంపించడం అనేది జరిగింది. అది కానీ లీక్ కాకుండా ఏమైనా ఫైర్ గానీ అయినట్లయితే చాలా ప్రమాదం జరిగి ఉండేది. అనేక మంది కార్మిక కుటుంబాలు బుగ్గును కలిసిపోయేటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి హెచ్పిసిఎల్ యాజమాన్యం మేము చెప్తుంది ఏంటంటే ఇటువంటి జాగ్రత్తలు గ్యాస్ కానీ లేకపోతే పెట్రోలియం కానీ జరిగినటువంటి టెస్టులు చేసినప్పుడు కానీ లేకపోతే ఇటువంటి పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకొని దాన్ని టెస్టింగ్లు చేయడం కానీ లేకపోతే కార్మికుల్ని ఆ ప్రదేశాల్లో ఉండకుండా చేయడం కానీ అటువంటి భద్రతా చర్యలు చేయాలని చెప్పేసి కూడా మేము సిఐటిగా హెచ్పిసిఎల్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. సేఫ్టీ సౌకర్యాలు ఫస్ట్ ప్రతి ఒక్కరికి సేఫ్టీ సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ జరుగుతున్న ప్రతి ఈ టెస్టులు ఏ చేసినా సరే బరస్ట్ కాకుండా లీక్ అవ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి మాకు తెలిసిన వివరాల ప్రకారం ఈ గేట్ లో అందరూ కార్మికులు వెళ్తున్నారు. ఆ గేటు ఒకటి రఫ్ గేటు చివరి గేట్ ఉండేది. ఆ గేటు చెత్త చెదారము ఉండడం వల్ల వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది అవుతుందని మొత్తం కార్మికులందరూ కూడా రన్నింగ్ అవుతున్నటువంటి టెస్టులు అవుతున్నటువంటి సందర్భంలోని ఇటువంటి వెళ్తున్నారని చెప్పి కార్మికులు చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి భద్రత చర్యలు ముందే తీసుకుంటే ఇటువంటి ప్రమాదం జరగలేదు. ఇప్పుడు ప్రమాదం జరిగితే ఎంతమంది చనిపోయారో మనం చెప్పలేని పరిస్థితి ఉండేది. కాబట్టి భద్రత చర్యలు తీసుకొని ప్రాణాలకి ఎటువంటి కార్మికుల ప్రాణాలకి ఎటువంటి నష్టం చేయకుండా చేయాలని చెప్పేసి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. సార్ ఏం జరిగింది? ఈరోజు సుమారు ఉదయం 9 గంటల సమయంలో హెచ్పిసిఎల్లో ఒక గ్యాస్ దగ్గర కంప్రెసర్ బ్లాస్ట్ అయిందని చెప్పేసి బయటకు ఒక సమాచారం లీక్ అయింది. ఆ సమాచారాన్ని అనుసరించి వెంటనే మేము అందరం కూడా లోపలికి హెచ్పిసిఎల్కి రావడం జరిగింది. ఆ సమయానికే హెచ్పిసిఎల్కి సంబంధించిన సేఫ్టీ ఆఫీసర్స్ అందరూ కూడా దాన్ని కంట్రోల్ చేయడం నిమిత్తం అందరూ కంట్రోల్ చేస్తున్నారు. అయితే అక్కడికి వెళ్ళి ఆ ఎక్స్పర్ట్స్ని కన్సర్న్ సేఫ్టీ వాళ్ళని మనం విచారించగా అక్కడ ఏదైతే ఈ మన రఫ్ గేట్ దగ్గర ఉన్న హైడ్రోజన్ పైప్ లైన్ ఏదైతే ఉందో ఆ కంప్రెసర్ దగ్గర లెవెల్ ట్రాన్స్మిటర్ అన్న పాయింట్ దగ్గర అది హైడ్రోజన్ లీక్ అవ్వడం జరిగింది. దాని ఆ ట్రాన్స్మిటర్ పైపు డయా కూడా ఓన్లీ ½ ఇంచ్ ఉంది. ½ ఇంచు ఉన్న డయామీటర్ ఉన్న పైపు నుండి హైడ్రోజన్ లీక్ అవుతుంటే వెంటనే వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లోనే దాన్ని కంట్రోల్లోకి తేవడం జరిగింది. అక్కడ ఎటువంటి ఈ సంఘటనకు సంబంధించి ఏ కార్మికులకి ఎటువంటి క్యాజువాలిటీస్ లేవు. కొంతమంది క్యాజువాలిటీస్ ఉన్నాయి, గాయాలు జరిగాయి, ఇంజరీ జరిగాయి అని చెప్పి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. దయచేసి అలాంటిది ఏమీ జరగలేదు. అందరూ కూడా సేఫ్. ఇప్పుడు ఆ సంఘటనకు సంబంధించి ఫైర్ అంతా కూడా కంట్రోల్లోకి తీసుకురావడం జరిగింది. అందరూ ఎదురు చూస్తున్న ఐఫోన్ 17 విక్రయాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఏఐ సాంకేతిక తరహాలో యాపిల్ ఇంటెలిజెన్స్ లో శక్తివంతంగా రూపొందించిన ఈ ఫోన్లను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు యాపిల్ స్టోర్ ముందు క్యూ కట్టారు. ఫ్రీ బుకింగ్ చేసుకునేందుకు ముంబైలోని బీకేసీ జియో సెంటర్లోని యాపిల్ స్టోర్ వద్ద కొనుగోలుదారులు పెద్ద ఎత్తున బారులు తీరారు. लाइव कर रहा है।
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నిరసన చేపడుతున్న మాజీ మంత్రులు పెర్ని నాని, దేవినేని అవినాష్ సహా వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకు అనుమతి లేదని డీజీపీ స్పష్టం చేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పోలీసులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. విజయనగరం జిల్లా దత్తి రాజీరు మండలం పెదకాడ గ్రామానికి సమీపంలోని కొండపై గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పద్మావతి కర్పూరం ఆహారంగా జీవనం కొనసాగిస్తున్నారు. 12 ఏళ్ల వయసులో ఆమె వెంకటేశ్వర స్వామి పిలుపుని అనుసరించి కొండకు వచ్చిందని స్థానికులు తెలిపారు. ఈ పద్మావతి అమ్మవారిని దర్శించడం వల్ల కోరికలు తీరుతాయని ప్రజలు నమ్ముతున్నారు. ఆలయం వద్ద ప్రతిరోజు భక్తులు కొద్దిగా ఆహార, పూలు, దానాలు సమర్పిస్తున్నారు. స్థానికుల విశ్వాసం దీన్ని ప్రత్యేకంగా మార్చింది. 3 కోట్లున్నా 3 కోట్లు కర్పూరమే అంటే ఇది మళ్ళీ పేరు పెట్టయితే ఇటుక నిలబడి అది వదిలేండి మీరు కాలిపోతుంది ఇంకోటి ఉంటుంది మీరు కొంచెం వెనక్కి వచ్చండి ముట్టించి ఉంటుంది అన్న ఇప్పుడు నా పుట్టిగా తెలియదు ఆహారం ఇంకప్పుడు కానించి నేను ఎవరైతే బాగుంటుంది అండి పాప ఇప్పుడు వచ్చే ఇంకా అన్న ఆహారం ఉంటుంటాను దేవుడు దేవుడు చెప్పారు ఇంగిలి ఉంటుంది తెలిసినారు ఇంగిలి చాలా బాగా పెట్టారు దేవుడు. ఎక్కుళ్ళు, మూలుగులు, అహంకారాలు, జంకారాలు, గోవింద భజనలు, చెత్తలు, సుతాలు, గణగానాలు, సంగీతాలు, స్తోత్రాలు, తత్వాలు, మంత్రాలు అంతా నాకు వేదంలో నాకు తెల్లవారు ఆవిడించారు పరమేశ్వరుడు. మీ జనమల భగవంతుడు ఒకగా మీరు నోరు పాపకి శబ్దం అన్నారు కదా స్వామి. నేను మాత్రం ఎంత నా శాస్త్రాలు, తత్వాలు, మంత్రాలు ఇప్పుడు నా బిల్లే ఉంటాయి. ఇది వదిలితోతాను కానీ నాకు మరి నాకు అక్కడ పాలు పుచ్చుకొని పాప పాలు పులివెందుల సమీపంలోని డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కళాశాల వద్ద వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన జరిగింది. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరుతూ వైసీపీ శ్రేణులు కళాశాల ముఖద్వారం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి సంక్షోభంలో కూడా ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎక్కడ అభివృద్ధి ఆపకుండా మనకు మెడికల్ కాలేజీలు కానివ్వండి, సచివాలయాలు కానివ్వండి, రైతు భరోసాలు కానివ్వండి, ఇవన్నీ మొత్తం నా ప్రజలకు ఎవరు కష్టపడకూడదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించడం జరిగింది. ఈ రోజు నేను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక విషయం అడదలుచుకున్నా. ఆయన నేను పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికి. ఎక్కడున్నాయా నువ్వు పవన్ కళ్యాణ్? ఎక్కడున్నావు?
కనీసము మీరు కొత్త కన్స్ట్రక్షన్లు కట్టకపోగా మా జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి బిల్డింగ్స్ అయితేనేమి కాలేజీ అయితేనేమి ఆపాలని నువ్వు ప్రశ్నించాలి. ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావు? దయచేసి మేము ఈ ప్రక్రియను అడ్డుకుంటాం. మేము విద్యార్థి విభాగం కానివ్వండి, యువత విభాగం కానివ్వండి, అన్ని అనుబంధ సంస్థలు, ప్రజలు, నాయకులు ప్రతి ఒక్కరూ ఈ మెడికల్ కాలేజ్ రద్దుని వెంటనే మీరు రద్దు చేయాలి. ఆ జీవులు రద్దు చేసేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పోరాడతాం. అదేవిధంగా మీరు ప్రజలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, మీ ఆశయాల కోసం మేము నాయకులు, కార్యకర్తలు మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా కుటుంబాలను చూసుకోవడానికి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే పోలీస్ కేసులో కాదు, ఎవరిని భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎంతమంది లోపలేస్తారు, ఎంతమంది చంపుతారు, ఒక్కడిని చంపితే 1 కోటి మంది పుడతారు. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోండి. జై జగన్, నాయకత్వం, జై జగన్. రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం ఉందని, క్షేత్రస్థాయిలో అది సరిగా అమలు జరగడం లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై గుంటూరు పశ్చిమని ఎమ్మెల్యే గల్లా మాధవి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు పవన్ సమాధానం ఇచ్చారు. ఈ చెత్తను సేకరించి అలవాటుని పెంపొందింపజేస్తున్నాం. ఉదాహరణకి ప్లాస్టిక్ ఫ్రీ తిరుమల కాన్సెప్ట్ ద్వారా, అంటే ఒక టెంపుల్, మనం తిరుమలకి వెళ్తే ఈ రోజు మనం వెళ్ళి చూస్తే భక్తులు ఎవరు బాటిల్స్, కవర్స్ తీసుకెళ్ళకుండా ప్రత్యామ్నాయం గాజు సీసాలు, పేపర్ క్లాత్స్, బ్యాగ్స్ వాడుతున్నారు. సో లక్షలాది భక్తులు క్రమశిక్షణతో ఈ నియమాన్ని పాటిస్తా ఉన్నారు. సో మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా చెరుకు పిప్పి, తాటాకులు కానీ, వెదురు ఇట్లాంటి ఇత్యాది బయోడిగ్రేడబుల్ తోటి సేమ్ ఇదే తయారు చేసుకోవచ్చు. సో ప్లాస్టిక్ ని నిరోధించాలంటే ముందుగా మూలాలపై దృష్టి సారించాలి. దానికి ప్రత్యామ్నాయ పరిశ్రమలకి సర్క్యులర్ ఎకానమీ పెద్దపీటలు వేయాలి. సో ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాటిని ముందుకు తీసుకెళ్తారు ఈ పథకాల ద్వారా. అలాగే పర్యావరణ పరిరక్షణ మా సహకారాన్ని అందిస్తా ఉన్నాం. దీన్ని అందరం సద్వినియోగం చేసుకోవాలి. కాదు, దీన్ని ప్రజలు కీలకమైన భాగస్వామ్యం ప్రజల్లోనే ఉంది. అలాగే ప్రత్యేక ప్రోత్సాహాలు విస్తృతంగా అమలు చేయడం ద్వారా పారిశ్రామిక వర్గాలను ఆకర్షించాలి. అప్పుడు ప్రజల ఆలోచన విధానం కూడా మార్పు అవసరం. ముందుగా మనకి యాజ్ ఎమ్మెల్యేస్ గా కానీ, గౌరవ ప్రతినిధులుగా కానీ, ఇది మనందరం ఒకసారి మీ దృష్టి ద్వారా అందరికీ గౌరవ సభ్యులందరూ తెలియజేస్తాం. అధ్యక్ష, ఇక్కడ మనం సచివాలయం, ఇక్కడ అసెంబ్లీలో కానీ ఎక్కడ ప్లాస్టిక్ ని వాడటం నిషేధించడం అయింది. ముఖ్యంగా మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే ఫ్లెక్సీల ద్వారా వస్తుంది. ఫ్లెక్సీలు ఎలా ఉన్నాయంటే, ఒక చిన్నపాటి ఫంక్షన్ వస్తే ప్లస్ ఫ్లెక్సీ, ఇంకోటి పండగ అంటే, ఇది ముఖ్యంగా పొలిటికల్ ఫంక్షన్స్ ఆర్ సినిమా. దీనివల్ల ఏమైపోతుంటే అవి ముక్కలు ముక్కలుగా విడిపోయి పశువులు తినేస్తా ఉన్నాయి, లేదంటే వాటర్లో జలాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. అందుకని మీ ద్వారా గౌరవ శాసనసభ్యులు కూడా ముందు, గౌరవ ప్రజాప్రతినిధులు కనుక నిజంగా కొంత పాటించగలిగితే, అంటే ఫ్లెక్సీలు కూడా బయోడిగ్రేడబుల్, ఒకసారి ఫ్లెక్సీల్ని గత ప్రభుత్వం కూడా బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అది ఒక ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అవుతుంది. చాలా మంది దాని మీద ఆధారపడిన వ్యక్తులు ఉన్నారు. అందుకని బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీస్ ని ఎలా తయారు చేయాలని కూడా ఒక అఫీషియల్స్ కూర్చొని దాని మీద ఒక చర్చ జరుగుతుంది. దాని మీద ఒక పాలసీ రూపొందించబోతున్నాం. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ చెలో మెడికల్ కాలేజీల పేరుతో ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా నిరసనలో పాల్గొనకుండా మాజీ రూడా చైర్మన్ మేడాపాటి షర్మిలారెడ్డిని శుక్రవారం రాజమండ్రిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై వైసీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డాక్టర్లు చదవచ్చు, ఫ్రీగా 15,000 సీట్ వస్తున్న పిల్లల్ని ఈరోజు ఆఫ్ చేసి దాన్ని ప్రైవేటైజేషన్ చేసి ఈరోజు బడాబాబులు జోబులు నమ్ముకుంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా ఉన్నారు. మీరు వాళ్ళకి వస్తారు, ఈరోజు గవర్నమెంట్లో ఉన్నారు, గవర్నమెంట్కి. కానీ ఈ టైప్ ఆఫ్ థింగ్ మీరు మీ ఎస్పీకి కూడా చెప్పాలి. మీరు ఆపకూడదని మీ యొక్క కాన్ఫిడెన్స్లో చెప్పాలి. అందుకైతే పెట్టారు, ఎందుకంటే తప్పది. మీ యొక్క గౌరవ రీత్యా సంతకం పెట్టారు. కానీ వెళ్ళొద్దండం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, నాయకత్వం, 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 జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, నాయకత్వం, నాయకత్వం, పోలీసులు నిరంకుశ వైఖరి, పోలీసులు నిరంకుశ
పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం. కానీ ఏ రోజున మేము తప్పు చేయట్లేదు కదా, తప్పు కదండి. ఈరోజు పిల్లల భవిష్యత్తు ఇంత అలాగా, అది పిల్లల భవిష్యత్తు కదండి, మీరు అర్థం చేసుకోవాలి. ఎంతమంది పిల్లలు ఉన్నారు, అందరూ ఎక్కడ ఆఫ్ చేస్తారండి. ఈరోజు నేనేం చేశాను, తప్పు కదా. ఈరోజు జగన్ గారు ప్రశ్నిస్తే ఆపేస్తారు, ప్రశ్నించకూడదు. అలా ఇళ్ళలో ఉంటుంది, మా మేము ప్రతిపక్షం అలా చూసుకుంటాం, కూడా మాట్లాడకపోతే ఇంక మేమే తప్పు కదండి. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి, మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మన రాజమండ్రిలోనే కాలేజ్ ఎంతవరకు రన్ అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది. సోపాళ్ళు హోమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు, ఆహా ఓహో ఆహా ఓ అని ఆవిడ అనాలి వచ్చి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోండా ఉమా ప్రశ్నకు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ రిప్లై. భారత్ లో ఐఫోన్ 17 ప్రపంచం రికార్డు స్థాయిలో ఫ్రీ బుకింగ్స్. వెటర్నరీ డాక్టర్ పోస్టులని భర్తీ చేస్తాం, మంత్రి అచ్చెన్నాయుడు. విశాఖలో హెచ్పిసిఎల్ ప్లాంట్లో ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.